ఈ స్థలాన్ని ఇంటర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి 2013లోనే మెమో ఉన్నది. దాన్ని బైపాస్ చేస్తూ ఏదైతే ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇనిషియేట్ చేసిరో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి నిర్వహించిన మీటింగ్ తర్వాత ఏదైతే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినాయో దాని మీద మేము స్టే అడిగినాము. అండ్ దాంతోపాటు ఇక్కడ లోకల్గా ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పిటిషనర్ వెంకటేష్ గారిని ఆర్గ్యుమెంట్ని కూడా మేము కోర్టు ముందు పెట్టినాము. అండ్ ఫర్దర్గా వక్ఫ్ బోర్డ్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా మేము ప్రొసీడింగ్ ఇంకా మేము ఇనిషియేట్ చేయలేదు మా సైడ్ నుండి అని చెప్పినారు. మన వాదనలు కూడా వినిపించినాము. మనకి డిఫరెంట్ హైకోర్ట్స్లో జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి కబ్రస్థాన్లో ఒక్క డెడ్ బాడీని బరీ చేసినా సరే, బొందలగడ్డలో బొంద పెట్టినా సరే అది ఇంకా కబ్రస్థాన్ కిందనే లెక్క అవుతుంది. మళ్ళీ ఆ ల్యాండ్ని రివర్స్ తీసుకోలేము. ఇలాంటి డిఫరెంట్ హైకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేసినందుకు మనకి రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం మనకు ఫేవర్గా ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడున్న స్థలాన్ని ఎట్లా ఉన్నదో అట్లనే మెయింటైన్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినది.